హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి రివ్యూస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎప్పటి నుండో జరుగుతున్న ఐపీఎల్ గురించి మనం రోజు ప్రివ్యూ అండ్ రివ్యూ మనం పెడుతున్నాం. కాకపోతే డైలీ ఈ గత ఒక 10 రోజులు ఒక 15 రోజుల నుండి చర్చ జరుగుతుంది ఫ్యాన్స్ అందరి మధ్య. ఏ టీంకి సపోర్ట్ చేసిన వాళ్ళు తిట్టుకోవట్లేదు, కానీ అవతల టీం వాళ్ళు గెలిచి మన టీం ఓడిపోతే ఒక ఎలిగేషన్ వేస్తుంటారు. అదేంటంటే ఫిక్సింగ్ చేసి గెలిచారు అని ఒక ఎలిగేషన్ వేస్తుంటారు ఫ్యాన్స్. ఇది చాలా తీవ్రమైన పరిణామాల కింద తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనము ఏదో ఐపీఎల్లో మనమే క్రియేట్ చేసి మనమే ఫిక్సింగ్ చేసాము, మనకే తెలుసు వాళ్ళు నిజంగా ఫిక్సింగ్ చేశారు అని మనకు తెలిసినట్టు మనము ఊహాతీతాలుగా మనం మాట్లాడేస్తున్నాం. కాకపోతే అక్కడ జరిగింది ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అయ్యింది అన్నవి కూడా చాలా క్లియర్గా ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఫర్దర్గా మన వీడియోస్ రోజుకి 2 అని చెప్పాం కదా, ఈ మధ్యన బిజీగా ఉండి కొన్ని పెట్టట్లేదు. అందుకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేశారంటే ఫర్దర్గా చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన కంటెంట్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే కంటెంట్ అయినా మనకి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టాపిక్ ఏం లేదు, ఎక్కడ నుండి ఇది స్టార్ట్ అయిందంటే మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరిగింది. అక్కడ నుండి అయితే ముందు నుండే మనకి ఈ ఫిక్సింగ్ ఎలిగేషన్లు వచ్చాయి, కానీ ఈ మ్యాచ్ నుండి మాత్రం చాలా ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ వాంఖేడే స్టేడియంలో జరిగింది కదా, దాని గురించి మాట్లాడతాను. అది దానికన్నా ముందు ఇది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయినప్పటికీ ఫస్ట్ ముంబై వర్సెస్ డీసీ అయినప్పుడు కూడా కొంచెం ఫిక్సింగ్ ఇదే అన్నీ స్టార్ట్ అయింది. అది ఎక్కడంటే వరుసగా ఢిల్లీ 4 మ్యాచ్లు గెలిచింది. దానికి వచ్చి మన ముంబై కూడా ఒక మ్యాచ్ గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయింది వరుసగా. అది ఎలా అనేది గెలదు, మ్యాక్సిమం ఢిల్లీ చేసేస్తుంది అనే టైంలో ఆ లాస్ట్లో 3 రన్అవుట్లు అయ్యాయి కదా. ఎప్పుడూ చూడని విధంగా ఒక 3 రన్అవుట్లు అయ్యేసరికి ఫిక్సింగ్ అని అన్నారు. బాగుంది, అక్కడి వరకు ఓకే. కాకపోతే ఇప్పుడు ముంబై నిజంగానే ఫిక్సింగ్ చేసిందా అనుకుందాం, జస్ట్ నార్మల్గా అనుకుందాం. అయితే ఢిల్లీ డబ్బులు తీసుకెళ్ళిందనా? లాజిక్కే కదా. ఇప్పుడు కావాలని అలాగ ఓడిపోయే బదులు దగ్గర దాకా వచ్చి 3 రన్అవుట్లు ఎందుకు అవ్వాలి? ముందే అవుట్ అయిపోయింది కదా, దగ్గర దాకా వెళ్ళి 3 రన్అవుట్లు ఎందుకు అవ్వాలి? అప్పుడప్పుడు చూడకు చెప్పారా, అశుతోష్ శర్మ నువ్వు వెళ్ళి రన్అవుట్ అవ్వాలి, దాని తర్వాత వెంటనే ఇద్దరు తీరు వాళ్ళు కూడా రన్అవుట్ అవ్వాలి అనేసి. ఒకవేళ ఇన్ కేస్ అది ఓడిపోవాలి ఫిక్సింగ్ మ్యాచే అనుకుందాం, ముందు నుండే వికెట్లు పడి జస్ట్ ఒక 20 రన్స్తో ఓడిపోతే అవుద్దు కదా, ఆ రన్అవుట్లో ఎందుకు అవ్వాలి? అది ఓకే. మొన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరిగినప్పుడు ఇషాన్ కిషన్ టచ్ అవ్వకపోయినా అవుట్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, ఇది అంబానీ కొనిసాడు, ఇది ఫిక్సింగ్ మ్యాచ్ అన్నారు కదా. ఇంకొకటి ఇది తర్వాత విషయం మాట్లాడదాం. ఈ పాయింట్ కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి ఆ ముందు జరిగింది అని చెప్తాను. ముంబై ఫిక్సింగ్ చేసి గెలాలనుకుంటే అదే డబ్బులు ఉన్నాయి కదా, ఏ టీము నాకు తెలిసి గెలదు, అన్నీ ముంబై గెలాలి. 14 మ్యాచ్లు ముంబై గెలవాలి. ఒకవేళ మనం డబ్బు ఉంది, డబ్బులు పంచారు ఇది అంటే 14 మ్యాచ్లకి వేరే టీంకి ఇచ్చి కొనిపించరు. వరుస 4 మ్యాచ్లు ఓడిపోయి వరుసగా గెలడం ఎందుకు? లాజిక్కే కదా. ఇప్పుడు ట్రోఫీ గెలాలి, ఫిక్సింగ్ చేసి గెలాలంటే ఫస్ట్ మ్యాచ్లోనే గెలుస్తారు కదా. లాస్ట్లోకి వచ్చి మీకు టెన్షన్ తెప్పించి ఆ టైంలోనే ఎందుకు ఫిక్సింగ్ చేయాలి? ఆ టైంలో ఫోన్ చేసి అంబానీ ఎంపైర్కి ఫోన్ చేసి ఎంపైర్ ఎత్తి ఫోన్పేలో డబ్బులు వచ్చేయలేదా, పేటీఎంలో డబ్బులు వచ్చేయలేదా అని కనుక్కొని అప్పుడు ఫిక్సింగ్ చేస్తారేట. కొంచెమైనా బుర్ర ఉందా? ఉండదు. ఇప్పుడు అనుకుందాం ఐపీఎల్లో ఫిక్సింగ్ ఎందుకు లేదు, అప్పుడు 2016లో 2017లో సిఎస్కి బ్యాన్ అయింది కదా, ఐపీఎల్ ఫిక్సింగ్ చేసింది కదా. అది కూడా క్లారిటీగా నేను చెప్తాను. అప్పుడు 2013 ఆ టైంలో రాజస్థాన్ రాయల్స్ సిఎస్కే మ్యాచ్ జరిగినప్పుడు మన శ్రీశాంత్ ఉంటాడు కదా, రాజస్థాన్ రాయల్స్ ఆడాడు. ఆ శ్రీశాంత్ ఇలాంటి ఫిక్సింగ్ దీంట్లో పాల్గొన్నాడు. ఆ శ్రీశాంత్ను 2 ప్లేయర్స్ ఎవరో పాల్గొని ఆ ఫిక్సింగ్ దీనివల్ల
మన సిఎస్కే వాళ్ళ ఓనర్ ఉన్నాడు కదా, ఆ ఓనర్ వాళ్ళ అల్లుడు బెట్టింగ్ దీంట్లో ఉన్నాడు. ఇది ఫిక్సింగ్ చేసి అక్కడ బెట్టింగ్ ఇచ్చేశాడు కాబట్టి ఇది కనుక్కోవడానికి 2-3 సంవత్సరాలు పట్టిన తర్వాత 2016, 2017 సిఎస్కే బ్యాన్ అయ్యింది. సిఎస్కే వచ్చి ఫిక్సింగ్ చేయలేదు, అక్కడ ఆర్ఆర్ కొంతమంది ప్లేయర్స్ చేశారు అంతే. అందుకు ఆ 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యింది. అలాగే అవ్వచ్చు కదా అనేసి ఇప్పుడు అంటున్నారు. కాకపోతే మీరు ఇప్పుడు ఉన్నారా, ఇప్పుడు చెప్తాను ఆ ఇషాన్ కిషాన్ ఇష్యూ చెప్తాను. ఇషాన్ కిషాన్కే డబ్బులు ఇస్తారు అనుకుందాం, డబ్బులు ఇస్తారు, ఫిక్సింగ్ చేశాడు, అవుట్ అవ్వకపోయినా ఆయన వెళ్ళిపోతాడు అనేసి అనుకుందాం. అలాంటప్పుడు ఇప్పుడు నేను కానీ మీరు కానీ అది ఫిక్సింగ్ అని ఎంత గట్టిగా చెప్తానో అంతే గట్టిగా వాళ్ళకి తెలియాలి కదా, ఎంపైర్స్కి కానీ ఆ బీసీసీఐ వాళ్ళకి కానీ మొత్తం ఆ పోలీసులకైనా ఎక్కడైనా ఆ మొత్తం ఆ మిగతా టీంలకైనా తెలియాలి కదా. మిగతా టీంలు ఏది పట్టించుకోకుండా ఏమీ లేదు అక్కడ మనమే ఫిక్సింగ్ అని పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఆర్ఎస్ సైడ్ ఉన్నారు, అలాగా వెళ్ళిపోవడం మీకు నచ్చదు, ఎందుకంటే మీరు ఎస్ఆర్ఎస్ సపోర్టర్స్ కాబట్టి అలా వెళ్ళిపోవడం ఏంటి, ఇప్పటికే టీం ఓడిపోతుంది అలాగే అలాగే వెళ్ళిపోతాడు అని మీరు అది ఫిక్సింగ్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంబై సైడ్ ఉన్నారనుకుందాం, అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఒక్కరు మాట్లాడరు. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, మనోడు తగలకపోయినా అంటే ఆ టైంలో ఆ అరుపుల్లోన ఆ బ్యాట్ తగిలిందేమో అలా అనుకున్నాడు కాబట్టి ఫస్ట్ అవుట్ ఇవ్వకపోయినా వైడ్ ఇచ్చినా సరే ఇషాన్ కిషాన్ వెళ్ళిపోతాడు అక్కడికి, ఓకే. తరువాత కన్ఫ్యూజ్ అయ్యి ఎంపైర్ వైడ్ ఇచ్చిన తర్వాత చెయ్యి అవుట్ సైడ్ అవుట్ అయినా చూపించే ముందు మళ్ళీ ఇషాన్ కిషాన్ బ్యాక్ వచ్చాడు. అర్థమైందా మీకు? ఇషాన్ కిషాన్ బ్యాక్ వచ్చి మళ్ళీ అవుట్ ఇవ్వకుండా వెళ్ళిపోయే ముందు ఆలోచించి బ్యాక్కి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఎంపైర్ అవుట్ ఇచ్చే వెంటనే మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరికి తప్పు? ఇషాన్ కిషాన్ తప్పు, అవునా కాదా? అక్కడ టచ్ అయినట్టు అనిపించింది అనుకున్నాడు. అలాంటి సందర్భాలు మనకేం కొత్త కాదు, చాలా దీంట్లో చూసాము. ఎంతెందుకో మన ఇండియా పాకిస్తాన్ 2019 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ కరెక్ట్ సెంచరీ దగ్గర 80 ఎన్నో కొట్టాడు. ఆ టైంలో బ్యాట్ తగిలింది అనుకుని వెళ్ళిపోయాడు. బ్యాట్కి బాల్కి నాకు తెలిసి పార్వతీపురంకి మా ఊరికి ఉన్నంత గ్యాప్ ఉంది. అప్పుడు అలా కనిపించి వెళ్ళిపోయాడు. ఎవరు అప్పీల్ కూడా చేయలేదు యాక్చువల్గా. అయితే ఒక బౌలరే కొంచెం అప్పీల్ చేశారు కానీ ఎంపైర్ కూడా అవుట్ ఇవ్వలేదు. విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫిక్సింగ్ చేసి పాకిస్తాన్కి గెలిపిద్దామని చూసాడా? మాటలు ఉండవు, అవునా కదా? అది జ్ఞానం, అది చిన్న ఇది, అది కామన్ సెన్స్ ఉంటే మన క్లారిటీగా అర్థమైపోద్ది. పోనీ అది ఓకే. ఇషాన్ కిషాన్ గత సీజన్లో ఒక 5 సీజన్ల వరకు ముంబైకి ఆడాడు కాబట్టి ఇషాన్ కిషాన్ అలాగ అయిపోవడంలో డబ్బులు తీసుకుంటారు, ఫిక్సింగ్ చేశారు అని అంటున్నారు. వైభవ్ మనోహర్ అప్పుడు దాకా ఎంత బాగా ఆడాడు. బాల్ కూడా టచ్ చేయకుండా వికెట్లు కొట్టాడు చిన్నగుంటలాగా, అది ఫిక్సింగేనా? మనకి ఏమేంటి అనట్లేదే. ఇషాన్ కిషాన్ ముందు ముంబైకి ఆడాడు కాబట్టి ఫిక్సింగ్ చేశాడు. వైభవ్ మనోహర్ ఎవరికి ఆడలేదు కాబట్టి, ముంబైకి ఆడలేదు కాబట్టి ఫిక్సింగ్ అతను పాల్గొనలేదంటారా? కాదు కదా. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నాకు తెలిసి ముంబై టీం ఆడితే అంబానీయే గుర్తు వస్తాడు, ఫిక్సింగే గుర్తు వస్తుంది అన్నట్టు మీరు ఫిక్స్ అయిపోయారు. ఇంకో క్లారిటీ కూడా ఇస్తాను మీకు. అదేంటంటే, ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయింది మొన్న. ఇండియా T20 వరల్డ్ కప్ కూడా గెలిచింది దగ్గర. ఆ ముందు 50 ఓవర్స్ వరల్డ్ కప్ కూడా, ఓడిఐ వరల్డ్ కప్ కూడా ఫైనల్కి వెళ్ళి ఓడిపోయారు. అన్నీ గెలిచి ఫైనల్కి వెళ్ళి ఓడిపోయారు. ఆ 3 తీసుకుందాం. ఆ మూడిట్లో కీలకంగా ఆడిన ప్లేయర్స్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, 4 ఉన్నారు. ఆ 4 ముంబైలో ఉన్నారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లారిటీగా వినండి. ఆ 4 కూడా టాప్ క్లాస్ ప్లేయర్స్. ఇప్పుడు ప్రతి ఫార్మాట్కి వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ అంటే కెప్టెన్స్ వాళ్ళు. ఓడిఐకి రోహిత్ శర్మ, T20ఐకి సూర్యకుమార్ యాదవ్, టెస్ట్లకి వైస్ కెప్టెన్ బుమ్రా. అలాగే తిలక్ వర్మ కూడా మన ఎమర్జింగ్ ఆసియా దీంట్లో కెప్టెన్, ఓకేనా? అంతమంది ఇండియన్ కెప్టెన్స్ ఉండగా, అంతమంది కీలకమైన ప్లేయర్స్ ఉండగా ఫిక్సింగ్ చేశారు అంటే కనీసం దొరికినా బ్యాన్ చేసేస్తారు. అంత పెద్ద ప్లేయర్స్
ఆడలేక ఫిక్సింగ్ చేసి గెలిచారా అని అనడమే ఒక పెద్ద నాకు తెలిసి దరిద్రం. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ కప్పులు ఇలాంటి ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చిన ప్లేయర్స్ మీరు ఫిక్సింగ్ చేసి గెలాల్సిన అంత అవసరం ఏంటి? మీరు లాజిక్ ప్రకారం ఆలోచిస్తే మన మూడిట్లకి బాగా ఆడిన వాళ్ళు వాళ్ళే, అవునా కదా? విరాట్ కోహ్లీ ఆడాడు, ఆ వేరే టీంలో ఉన్న పక్కన పెట్టండి. ఈ నలుగురు మాత్రం కీ ప్లేయర్స్ అంత మంచి నీట్గా ఆడి కెప్టెన్స్ అయ్యి కప్పులు గెలిపించిన వాళ్ళనే మీరు ముంబైకి వచ్చేసరికి ఇలాగ అంటున్నారు కదా. అంటే మీరు అక్కడ ఆడింది వీళ్ళు కాదు, వాళ్ళు అక్కడ కూడా ఫిక్సింగ్ చేశారనమాట. అంత బాగా ఆడి అక్కడ కప్పు తెలిపిస్తే ఇండియా, ఇక్కడికి వచ్చి ముంబై ఇండియన్స్కి ఆడి గెలిస్తే ఫిక్సింగ్. చాలా రాంగ్ ఇది. నాకు తెలిసి మీకు కొంచెం మెంటల్ హాస్పిటల్లో చూపించాలనుకుంటున్నాను. చాలా అబ్జర్వ్ చేసి మీరు మ్యాచ్లు కానీ చూసినట్టయితే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓన్లీ రీల్స్లోనే చూసి మనం ఇది ఫిక్సింగ్ అని చెప్తే మాత్రం ఇంత మాత్రానికి ఏం చెప్పలేను నేను. మీరు మ్యాక్సిమం లైవ్లో మ్యాచ్లు చూడడానికి ట్రై చేయండి, రీల్స్లోనైతే వద్దు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తెల్లవారు పొద్దున్న మ్యాచ్ అయినప్పుడు రీల్స్ చూస్తాం, అది నాకేమైతే అర్థం అవ్వట్లేదో అందుకు మీరు అలాగ ఫిక్సింగ్ అంటుంటారేమో. కానీ మ్యాచ్ చూస్తే మాత్రం ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, పోనీ ముంబై విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మొన్న ఆర్సీబీ మ్యాచ్ కూడా అలాగే అయింది. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. దగ్గర దాకా వచ్చిన మ్యాచ్లో ఆర్ఆర్ ఎలాగో పోతుంది, అది అర్థమవుతుంది. తరువాత మొన్న అది నాట్అవుట్. యాక్చువల్గా అది రివ్యూ కోరాడు, బ్యాట్ తగిలిందే అనేసి. అది రివ్యూ కోరాడు, అవతల అది నాట్అవుట్ అని తెలిసినా సరే ఎంపైర్ అవుటే ఇచ్చాడు. ఆర్సీబీ ఫిక్సింగ్ చేసిందా? కాదు కదా. ఓకే. తరువాత ఈ సిఎస్కే 2016-17 ఫిక్సింగ్ చేసింది. టీం అయితే ఫిక్సింగ్ చేయలేదు. ఆ ఓనర్ తాలూకా రిలేటివ్స్ ఎవరో బెట్టింగ్ దీంట్లో ఉన్నాడు కాబట్టి ఆ ఓనర్కి ఎఫెక్ట్ అయ్యింది. ఆ ఓనర్ తాలూకు టీం సిఎస్కే ఉన్న ఆర్ఆర్ దాంట్లో శ్రీశాంత్ ఉన్నాడు కాబట్టి ఆ శ్రీశాంత్ ఇలాంటి ఫిక్సింగ్ దాంట్లో ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాళ్ళైతే 2 టీములని తీశారు. డైరెక్ట్ ఫిక్సింగ్ ఎక్కడ జరగదు. జరిగితే ప్లేయర్స్ని బ్యాన్ చేస్తారు. ప్లేయర్స్ని బ్యాన్ చేసి టీంని కూడా బ్యాన్ చేస్తారు. ఎంతకి మీరు అది ఫిక్సింగ్ అనుకున్నా ఫిక్సింగ్లు ఉండవు. క్లారిటీగా మీరు తెలుసుకోండి, అది మాత్రం పక్కా. ఇప్పుడు అది ఉంది. ఓకే, మీరు అనుకునే దానికి మీరు అనుకోండి, ఇది నిజంగా ఫిక్సింగ్ భయ్యా. అమ్మాయి ముంబై మొత్తం డబ్బులు ఇచ్చి అమ్మాయిని కొనేస్తాడు. అమ్మాయిని ప్రతి ఒక్క టీంకి, అంబానీకే కాదు ప్రతి ఒక్క టీం దగ్గర డబ్బులు ఉంటాయి. టీం అంటే యాక్చువల్గా ఓనర్స్ దగ్గర, ప్రతి ఓనర్ దగ్గర డబ్బులు ఉంటాయి. వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టే టీమ్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర లేవు, అందుకే టీం పెట్టలేదు. ఆ టీం పెట్టి డబ్బులు సంపాదించదు అంటే డబ్బులు ఉండాలి, యాక్చువల్గా పెట్టుబడి ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎంత డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు టీములు పెట్టారు. ఇప్పుడు సొంత డబ్బులు ఎప్పుడు ఆక్షన్లో ఉపయోగించరు. వాళ్ళకి ఇచ్చిన ఎన్నో 150 కోట్లు ఎన్ని ఇస్తారో అందులోనే ప్లేయర్స్ని కొనుక్కోవాలి తప్ప మీకు అంబానీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ మంచి ప్లేయర్స్ని వాళ్ళే కొంటారు, అది కరెక్ట్ కాదు. తరువాత మీరు ఆ ఓనర్ తాలూకా డబ్బులు ఎప్పుడైతే ఖర్చు పెడతారో, టీంలోకి వచ్చిన తరువాత ప్లేయర్స్కి ఖర్చు పెట్టింది ఓనర్ డబ్బులు. టీంలోకి రాకముందు ఆక్షన్లో కొన్ని మాత్రం అది ఆ టీం ఇచ్చిన డబ్బులు, కానీ ఈ ఓనర్ డబ్బులు అయితే కాదు. మీరే అర్థం చేసుకోవాలి. ప్రతి ఓనర్ దగ్గర, ప్రతి టీం ఓనర్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఫిక్సింగ్ చేయాలి, ఆరోపణలు ఉన్నాయంటే అన్ని టీములకి మీరు అనండి. ఒక్క ముంబై వచ్చేసరికి మీరు మాత్రం ఎగిరిపోయి అంబానీ డబ్బులు ఉన్నాయి కదా కొనేస్తారు. కాదు, కొనాలంటే ఈ ప్లేయర్స్లోనే ఎందుకు కొనాలి? ఇన్ని నెగిటివిటీ వచ్చి అంతే. 2020 తర్వాత ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు ముంబై, కప్పు కొట్టలేదు. ఇప్పుడు గత సంవత్సరం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఎంత నెగిటివిటీ వచ్చిందంటే, గత 4 మ్యాచ్లకే దాదాపుగా నెగిటివిటీ అంతా హార్దిక్ పాండ్యాకి, ఆ ముంబై ఇండియన్స్ టీంకి. ముంబై ఇండియన్స్ టీం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గిపోవడం, ఫ్యాన్స్ అందరూ అన్ఫాలో చేసేయడం, రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇవ్వాలి, హార్దిక్ పాండ్యా ఇలాగా మంచి టీంని ఇలా చెడగొడుతుండ్రు, ఆడలేకపోతుండ్రు, ఏటి ఇలా కెప్టెన్సీ చేస్తుండ్రు అన్నప్పుడు అదే అంబానీ డబ్బులు ఉన్నాయి కదా, అప్పుడు కూడా కంబ్యాక్ అని చెప్పి ఏదో ఫిక్సింగ్ చేసి గెలవచ్చు కదా. అప్పటికి ఓడిపోతారు. 14 మ్యాచ్ల్లో దాదాపు 4 మ్యాచ్లో గెలిచి 10వ స్థానంలో ఉన్నారు. 10 మ్యాచ్లు ఓడిపోయి. అప్పుడు ఎందుకు ఫిక్సింగ్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు ఫిక్సింగ్ చేశారని మీరు అనుకుంటుంటారు.
మీ మైండ్ సెట్ ఏంటో నేను చెప్పాలా ఈజీగా. ముంబై ఓడిపోయింది అనుకోండి, చిత్తుకి ఓడిపోయింది అనుకోండి, మీకు ముంబై అంటే భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తే కప్పు ఎక్కడ కొడుతుందో, మా టీం కప్పు రాదు అని భయం మీకు ఉంటుంది చూడండి. ఆ భయం వల్ల అది ఓడిపోయినప్పుడల్లా మీరు దాని మీద ఏడుపు ఉంటుందే, దాన్ని ఏంటంటారు, అమ్మయ్య ఓడిపోయిందిరా బాబు, మా టీంకి ఇది లేదు, ఓడిపోయింది, ఆట రాదురా. వీళ్ళు ఎప్పుడు ఆడారు, వీళ్ళు అసలు టీమ్మేట్సేనా, ప్లేయర్సేనా, వీళ్ళకి అసలు బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు అనేసి తిడతారు. ఎందుకు, ఓడిపోయింది కాబట్టి. ఓకే, ఓడిపోయింది కాబట్టి మీకు ఆ హక్కు ఉంది, బాగా ఆడట్లేదు కాబట్టి ఓడిపోయారు మీరు అనొచ్చు. బాగా ఆడట్లేదు కాబట్టి ఓడిపోతున్నారు, ఆట రాదని అనొచ్చు. ఓకే, అక్కడ దాకా. ఒకవేళ ఇన్ కేసు గెలిచింది అనుకోండి, ఏట్లేదు అక్కర్లేదు, అన్ని గెలక్కర్లే, 5 మ్యాచ్లకి 5 ఓడిపోయి 6వ మ్యాచ్ గెలిచారు అనుకోండి, 5 మ్యాచ్లు ఓడిపోయి 6వ మ్యాచ్, అర్థం చేసుకోండి, సగం టోర్నమెంట్ అయిపోయిన తర్వాత 6వ మ్యాచ్ గెలిచిందంటే అది మాత్రం బాగా ఆడారని ఒప్పుకోరు, ఫిక్సింగే అంటారు. అది ఎందుకంటే మీరు ఫిక్స్ అయిపోయింది. 1 ఆడకపోతే ఆట రాదని అనడం, 2 ఆడితే ఫిక్సింగ్ అనే ఆడడం, భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ కంబ్యాక్ ఇచ్చి మా టీముల్ని కప్పు అనే కూడా చేస్తాడని భయం ఉన్నది, ఖచ్చితంగా ఉంటుంది ఆ భయం. ఎందుకంటే ఆ టీం అటువంటిది. మీరు గెలవాలని ఏది చేసుకుంటారో చేసుకోండి, ఇక్కడ నుండి మాత్రం దాన్ని ఆపలేరు. ఎందుకంటే మీరు చాయిస్ అసలు గెలాల్సిన మ్యాచ్లే ఓడిపోయారు యాక్చువల్గా. మరీ మేము సిఎస్కేలాగా జిడ్డి టెస్ట్ క్రికెట్ ఆడి ఒకవేళ అవ్వలేని పిచ్చుల్లో ఊపి ఎస్ఆర్హెచ్ లాగా ఎలా పడితే అలాగ ఊపేసి అవుట్ అయిపోయి ఎక్కువ రన్స్తో మేము ఇప్పుడు ఓడిపోలేదు. ముంబై ప్రతి మ్యాచ్ దగ్గర ఓడిపోయింది, పోరాడి ఓడిపోయింది, ఫైట్ చేస్తుంది గెలుపు కోసం. అది మీకు అర్థం కాకపోతే మీరు ఒకసారి మళ్ళీ ఆ రీప్లే ఉంటాయి కదా, ఆ రీప్లే హైలైట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఈ ఫిక్సింగ్ అయితే ఉండదు. బెట్టింగ్ అయితే మీరు ఏషియన్ సైడ్ ఓడిపోతే మీరు ఫిక్సింగ్ అని అనుకుంటారు కాబట్టి అది ఫిక్సింగ్ అని మీరు అనుకోండి, ఫిక్సింగ్ అయితే ఉండదు. ఫిక్సింగ్ నిజంగా ఏ టీం అయినా చేసిందంటే ఒప్పుకుంటాం, కానీ ముంబై ఇండియన్స్ చేసిందంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. యాక్చువల్గా అది ఎక్కువ ముంబై ఇండియన్స్కే ఆ దరిద్రం ఏంటో, అందరూ అంబానీ ఉండడం, ఓనర్ ముంబైకి అదే అంబానీ కాబట్టి ఎక్కువ డబ్బులు ఉంటాయి అలాగ అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఆ ప్లేయర్స్ని చూసిన తర్వాత ఫిక్సింగ్ చేయక్కర్లే, డైరెక్ట్ వాళ్ళు మామూలుగా ఆడితే సరిపోద్ది. మీ దరిద్రమైన ఆటకి ఆ ఆట చాలా గ్రేట్. నాకు తెలిసి బోల్ట్ ఇంటర్నేషనల్ బౌలర్, బూమ్రా వరల్డ్కే నెంబర్ 1 బౌలరు, హార్దిక్ పాండ్యా నెంబర్ 1 ఆల్రౌండర్, రోహిత్ శర్మ నెంబర్ 1 కెప్టెను బ్యాట్స్మెన్, T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్, సూర్యకుమార్ యాదవ్ T20 చెప్పాలా ఎలా ఆడతాడో తెలుసు, విల్ జాక్స్ గతసారి ఆర్సీబీ ఉన్నాడో ఎలా కొట్టాడో తెలుసు, రికల్టన్ S20 ఉంటుంది కదా మన సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్లో, అందులోన ఒకసారి చూసుకోండి ఎలాగుందో, ఎలా ఆడతాడో కూడా చూసుకోండి సౌత్ ఆఫ్రికా పక్క. ఓకేనా, నమ్మందీరు మీకు ఆల్రెడీ తెలుసు, ఈ మధ్యనే చిన్న కుర్రాళ్ళు గ్రో అవుతారు ముంబై తరఫున ఆడి. అలాంటి టీంను కూడా మీరు ఫిక్సింగ్ చేసి గెలిచిందంటే వాళ్ళ ఆట ఇంతకన్నా దారుణమే. నాకు తెలిసి వాళ్ళనే ఇలా ఫిక్సింగ్ చేశారు, మీరు ఫిక్సింగ్ చేసే గెలుస్తుండ్రు అని అంటారంటే, అంత పెద్ద బ్యాట్స్మెన్, అంత పెద్ద బౌలర్నే మీరు అలాగ అంటారంటే, నాకు తెలిసి ఆర్సీబీ మొత్తం ఫిక్సింగ్ చేసింది. అయితే ఆర్సీబీ, సిఎస్కే, కేకేఆర్, లక్నో, గుజరాత్ అంత చిన్న టీం అనేది ఫిక్సింగ్ చేసినట్టే, పూర్తి ఫిక్సింగ్ చేసినట్టే. ప్లేయర్స్ కాదు, డైరెక్ట్ టీమే ఫిక్సింగ్ చేసినట్టు. ఎందుకంటే ఇంత పెద్ద ఆటగాళ్ళు ఇంత ఫామ్లో ఉన్న వేళనే ఫిక్సింగ్ గెలిస్తే ఫిక్సింగ్ అంటారంటే ఆడవాళ్ళందరూ ఫిక్సింగ్ చేసినట్టే. మరి ఎవరితో ఓడిపోయామంటే సిఎస్కేతో ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలిచి, అదే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా సెకండ్ మ్యాచ్ గెలిచింది. ఫిక్సింగ్ చేసింది అనుకుందాం, సిఎస్కే వాళ్ళు ఎంత తీసుకోండిరా 100 కోట్లు ఎంత తీసుకొని ఉంటారు. తరువాత ఢిల్లీ ఫస్ట్ ఓడిపోయింది కదా ముంబైతోనే, ఢిల్లీ వాళ్ళు అప్పుడు దాకా గెలిచి మాతోనే ఓడిపోయారు అంటే వాళ్ళకి ఒక 200 కోట్లు ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. తర్వాత సన్న 2 సార్లు, పోనీ ఒకసారి అంటే ఓకే, వాళ్ళకి ఆట రాదని ఒప్పుకోవచ్చు, ఒక 100 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చి ఉండొచ్చు. రెండోసారి కూడా ఓడిపోయింది అంటే వాళ్ళ పిచ్చులు కూడా 300 కోట్లు ఇచ్చి ఉంటారు 2 మ్యాచ్లకు కలిపి బేరమాడి. సిగ్గుండాలరా, అలాంటి టీంని కూడా ఫిక్సింగ్ చేసి గెలుస్తారంటే మరి మీరు ఏ లోకంలో ఉన్నారో అర్థం చేసుకోవాలి.
ఉమ్. అలాంటి గట్టి గట్టి బౌలర్లు గట్టి గట్టి బ్యాట్స్మెన్లు ఉంటేనే మీరు అలా ఆడలేరు ఫిక్సింగ్ అంటారంటే నాకు తెలిసి మీరు మామూలుగా ఏ టీం అయితే ఆ టీంకి ఏదైనా ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి టీములకు ఫిక్సింగ్ చేశారని ఆరోపణలు వస్తేనే అది గట్టిగా ఆడుతుందని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగ ఆడితేనే వీళ్ళకి భయం పుడుతుంది. భయం ఉంటుంది ఫస్ట్. ఎక్కడ మాకు కప్పు దూరం అయిపోద్దో మరి రాదో నాయనో వీళ్ళు వచ్చేస్తున్నారు రయ్యా ఫిక్సింగ్ అని పెట్టిద్దిరా అంత లేదు. ఫిక్సింగ్ జరగదు. జరిగితే అది బయట ఎప్పుడో ఎక్కడో అప్పుడు జరిగినట్టు బ్యాన్ అయిపోయింది కాబట్టి అప్పటి నుండి ఒక్కసారి కూడా జరగదంటే ఎక్కడ బ్యాన్ చేస్తారని భయం ఉంటుంది ప్రతి ఒక్కరి దాంట్లో. ఫిక్సింగ్ చేయాలంటే ప్రతి టీము చేయొచ్చు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదని అంబానీ చేశాడని మీరు అనుకోవడంలో చాలా రాంగ్ ఉంది. ఇప్పుడు రాజస్థాన్ దగ్గర డబ్బులు రాజస్థాన్ ఓనర్ ఎవరు నీకు తెలుసా? తెలియదు. ఫిక్సింగ్ చేయలేదు ఏంటి? ఇప్పుడు సిఎస్కే ఓనర్ ఎవరో అప్పుడు మీకు తెలుసా? ఇప్పటికీ తెలీదు. బ్యాన్ అయ్యింది ఫిక్సింగ్ చేయలేదు, ఫిక్సింగ్ చేశాను. డబ్బులు ఉన్నాయా లేవా? అంబానీ ఎక్కువ డబ్బులు ఉన్నా కొనేస్తారు. మ్యాటర్ అది కాదు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఫిక్సింగ్ చేయాలనుకుంటే చేయగలరు, కప్పు గెలాలంటే గెలగలరు. కాకపోతే బాగా ఆడితే కప్పులు గెలుస్తారు, బ్యాన్ అవ్వాలంటే ఫిక్సింగ్ చేస్తారు. బ్యాన్ అయ్యాలి 2 టీంలు రాజస్థాన్ సిఎస్కే. అప్పుడు ఏదో ఆరోపణల వల్ల క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ బ్యాన్ అయిపోయి అది పక్కన పెట్టండి. ఇప్పుడు అలా జరగాలంటే అసంభవం, అది జరగదు. ఎందుకంటే అంత వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఇండియా టీంలోకి రావడానికే గజ 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 వణుకుతున్న టైంకి ఎంత బాగా ఆడితే కానీ కాంపిటీషన్ ఎలాగ ఉందంటే అప్పుడులా కాదు. ఇప్పుడు కాంపిటీషన్ ఎలాగ ఉందంటే ఒకళ్ళు ఆడకపోయినా ఒక రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి ఒక ప్లేయర్ మంచి ప్లేయర్కి రెస్ట్ కావాలి అనుకొని రెస్ట్ తీసుకున్నాడు. ఒక ప్లేయర్ నిరూపించుకోవడానికి ఒక 100 మంది ప్లేయర్స్ వస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఎవరు బాగా ఆడినా ఆ రెస్ట్ తీసుకున్న ప్లేస్కి కష్టం అవుతుంది. తర్వాత రానివ్వరు. అంత బాగా ఆడతాడు కాబట్టి నెక్స్ట్ వచ్చిన వేరే వ్యక్తి. అందుకే అవి ఫిక్సింగ్లో అవ్వవు. ఇక్కడ నుండి మీరు ఆడితే ఫిక్సింగ్ అని, ఆడకపోతే ఆట రాదని అనే భ్రమలో ఉన్నారు. మీరు అది పక్కన పెట్టండి. ఇంకొకటి, ఈ మిచెల్ స్టార్క్ వేసిన బాల్ గీత, ఈ వైట్ సైడ్ గీత మీద అడుగేస్తే నో బాల్ ఇచ్చారు. అదే విల్ జాక్స్, విఘ్నేష్ పుత్తూరు వేసినప్పుడు అదే నో బాల్ ఇవ్వలేదు. దానికైతే నో బాల్ ఇచ్చారు, దీనికైతే నో బాల్ ఇవ్వలేదు అని అంటున్నారు. మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ లెగ్ ఆ గీత మీద పడ్డది, రైట్ లెగ్ పడ్డదా లెఫ్ట్ లెగ్ పడ్డదా, ముందు ఏ లెగ్ మనం స్ట్రెచ్ చేసి ఆ లెగ్ పడ్డదా అనేది కొంచెం చూసుకొని నో బాల్ ఇస్తారు. అశ్విని వేసాడు, స్పిన్నర్స్కి వేరే రూల్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి వేరే రూల్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండర్స్కి వేరే రూల్ ఉంటుంది, రైట్ హ్యాండర్స్కి వేరే రూల్ ఉంటుంది. అన్ని రూల్స్ ఉన్నాయి. అవి మీరు చూడరు. అది చూడకుండా మీరు రీల్స్లో చూసుకొని, ఉదయం రీల్స్లో చూసుకొని అది నో బాలు, వీళ్ళకి నో బాల్ ఎందుకు ఇచ్చారు, ముంబై వాళ్ళకి నో బాల్ ఎందుకు ఇవ్వలేదు అని మీరు ఫిక్సింగ్ అనడం జరుగుతుంది. అది మీ దరిద్రం. అర్థమైందా? మీరు గొంతు చించుకునేది ఫిక్సింగ్ అన్నా ఏమి రాదు. నేను గొంతు చించుకునేది ఫిక్సింగ్ కాదురా అని నాకు ఏమి రాదు. కాకపోతే కొంచెం క్లారిటీ మిస్ అవుద్ది. మీరు పెట్టిన రీల్స్లో కామెంట్స్ ఉంటాయి చూడు, ఇది ఫిక్సింగ్ రా అనేసి, ఆ వెనక్కి చూసినాడు బండబూతులు తిడతాడు. మీకు రూల్స్ తెలియవా అనేసి. రూల్స్ తెలియదు. మీరు ఒక ఐపీఎల్ ఫ్యాన్స్, మీరు ఒక క్రికెట్ ఫ్యాన్స్, మీకు అసలు క్రికెట్ చూడడం వచ్చా అని మీకు అడుగుతారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంది? అదేంటి అలాగనిస్తాడు, ఇవి రూల్స్ ఉన్నాయా మాకు తెలియదు కదా, రీల్స్ చూసి బతుకుతాము, మ్యాచ్లు చూడం కదా మనము, మ్యాచ్లు చూస్తే మనకు అర్థమవుతుంది, మనకు మ్యాచ్లు చూడడం రాదు, రీల్సే కదా చూస్తాము అనేసి అనుకోవడం వల్ల మీకు కొంచెం మనస్తాపం గురైపోద్ది. మీ చదువు కూడా సంకనాయిపోద్ది, వేరే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. దయచేసి మీరు మ్యాచ్లా చూసి మీరు కామెంట్ పెట్టాలనుకుంటే మంచిగా కామెంట్ పెట్టి, ఒకవేళ నెగిటివ్ పెట్టాలనుకుంటే మీరు నెగిటివ్ ఫేస్ చేయగలిగినట్టు ఉండాలి. అంతేగాని మీరు నేను చెప్పింది రైట్, అది ఫిక్సింగ్, ముంబై ఫిక్సింగ్ అని అన్నాం, చాలా రాంగ్. దయచేసి ఆపండి. ఈ విషయం మీకు క్లారిటీ తెప్పించాలని ఈ వీడియో చేస్తాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఫర్దర్గా లైక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన టాపిక్ వేరే వాళ్ళకి సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. సజెస్ట్ అవ్వడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం రీచ్ పెరుగుతుంది. దానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఈ వీడియోతో ఈరోజు సమాప్తం. మళ్ళీ సాయంత్రం ఏ మ్యాచ్ అయితే రాత్రి జరుగుతుందో అది ప్రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.